యా మనకి గవర్నమెంట్లో ఇప్పుడు 30 హాస్టల్స్ ఉన్నాయి రెండు కలిపి 6 తప్ప నుంచి మిగతా అన్ని కూడా టేకప్ చేసాం రెనోవేషన్ అంటే 29 హాస్టల్స్ రెనోవేట్ చేసాం. ఇందులో 20 హాస్టల్లో రెనోవేషన్ కంప్లీట్ అయిపోయింది. 8 హాస్టళ్ళు జరుగుతూ ఉన్నాయి, డిఫరెంట్ ఫేజ్లో ఉన్నాయి. ఐ థింక్ థ్యాంక్స్ టు ఎస్ఎస్ఏ ఈ నరసింహరావు గారు has contributed very well. Of course, మీ డిస్ట్రిక్ట్ పీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళకి రామరావు గారు అందరూ కూడా they would have their bit. So thanks to them also. మీకు సుమారుగా 10.82 crores అంటే 11 crores ఖర్చు పెట్టి 29 హాస్టల్స్ రెనోవేషన్స్ టేకప్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే దీంట్లో నా గొప్ప లేదు. బేసిక్గా అడిగినప్పుడల్లా మనకి కంపెనీస్ కానీ వాళ్ళందరూ దయతచ్చి ముందుకు వచ్చి మనకు వాళ్ళు సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఈరోజు పిల్లలందరికీ కూడా ఒక మెరుగైన వసతి సౌకర్యం కలిగించే స్టేజ్ మనం రీచ్ అయ్యాము. సో ఇందులో బేసిక్గా ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. సో ఇది జస్ట్ బిగినింగ్. సో ఇప్పటి వరకు మేము ఏం చేసాము 11 crores చేసాము. అవి కాకుండా కొన్ని నేను కొన్నిసార్లు హాస్టల్కి వెళ్ళినప్పుడు పిల్లలు అడుగుతాను, ఇంకా బోర్వెల్ లేదు, వాటర్ ఫిల్టర్ లేదు, గీజర్ లేదు, లేదంటే డైనింగ్ ఏరియా లేదు. అంటే డైనింగ్ ఏరియా ఉంది కానీ కూర్చోడానికి ఏమంటారు బెంచెస్ టైప్ లేవు అని కొన్ని చోట్ల అడిగారు. కొన్ని స్పోర్ట్స్ మెటీరియల్ లాస్ట్ టైం అడిగారు కాబట్టి మేము లోపల తయారు చేసాం. సో బేసిక్గా ఇప్పుడు ఏ పిల్లలు మనకి మళ్ళీ అడిగారో అవి ఫేస్లో ఏం చేస్తాం. సో దట్ ఈస్ ద ఐడియా. సో బేసిక్ ఇందులో మీరు చూసుకుంటే వాటర్ ఫిల్టర్లు అలాగే మనకు గీజర్లు ఆల్రెడీ నేను మాట్లాడడం జరిగింది 2 కంపెనీస్తో. సో వాళ్ళు మొత్తం అన్ని హాస్టల్లో కూడా 35 హాస్టల్స్ కూడా వాటర్ గీజర్స్ అండ్ వాటర్ ఫిల్టర్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అది ఫేస్ టు బిగినింగ్. సో ఇది కాకుండా మీకు మేముగా అవసరమైతే డబుల్ కార్డ్స్ పెడదాం అనుకున్నాం, కానీ మళ్ళీ వేరే వద్దన్నారు ఆగిపోయాను నేను. డబుల్ కార్డ్స్ అంటే 2 కార్డులలో పిల్లలు పడుకునేది చిన్నది 4x3 అట్లా పెడదాం అనుకున్నాం, కానీ అది కష్టం అవుతుంది, స్పేస్ ప్రాబ్లం అవుతుంది అంటే మళ్ళీ ఆగిపోయాను. బట్ అది కూడా సిద్ధంగా ఉన్నాం ఒకవేళ మీకు కావాలనుకుంటే వెళ్ళి. బేసిక్ అదొకటి. దీనికి కాకుండా మీకు ఇప్పుడు స్పోర్ట్స్ మెటీరియల్ కొన్ని వాటికి ఇచ్చాం. సో రిమైనింగ్ అన్ని పిల్లలు కూడా అన్ని హాస్టల్లో స్పోర్ట్స్ మెటీరియల్ పెట్టిస్తాం. సో అది కూడా మాకు సిఎస్ఆర్ చేయిస్తాం కూడా. సో దానికి సంబంధించి కూడా టైప్ చేసేసి మీకు ఎక్కడి నుంచి ఇవ్వబోతున్నామో చెప్తాను త్వరలో. సో ఇంకా పిల్లలకి ఏదైనా కావాలంటే దయచేసి పరిశీలిస్తారండి. ఇస్తాను వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతామని చెప్పట్లేదు. సో అది కేవలం ఒక ఇట్స్ బిగినింగ్ ఆస్పెక్ట్. అంటే మంచి క్లైమేట్లో ఉన్నప్పుడు అక్కడ మనకు గైడ్ చేసే మంచి హాస్టల్ వాటిని కానీ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ లేదంటే మిడిల్ లెవెల్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ పీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు పై లెవెల్లో మానిటరింగ్ లెవెల్లో కానీ అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ పీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అలాగే డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా మానిటరింగ్ ఉంటుంది. టైం టు టైం పిల్లల బాగోగుల గురించి, చదువు విధి విధానాల గురించి, లేదంటే స్టడీ అవర్స్ గురించి, క్వాలిటీ ఫుడ్ గురించి, ఇవన్నీ టైం టు టైం వదలకుండా వీళ్ళు మానిటరింగ్ చేస్తారు, మనకి ముందు నడిపిస్తారని ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. అప్పుడే ఈ ఓవరాల్గా అంబియన్స్ క్రియేట్ అయినప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా మంచిగా చదువుకోవాలి, బాగుపడాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, పైకి కుటుంబాన్ని లేదంటే సొసైటీ ముందు తీసుకెళ్ళాలని థాట్ ప్రాసెస్ వస్తుంది. సో మేము యాజ్ ఏ కలెక్టర్గా మేము పై లెవెల్లో ఏదైతే చేయగలుగుతామో అది చేసాం. సో ఇప్పుడు యాక్చువల్గా టాస్క్ అంతా మే మీద ఉంది. సో ఎందుకంటే క్లోజ్గా పిల్లల్ని వాచ్ చేసేది మీరే. పిల్లల్ని గాడిలో పెట్టాలన్నా ఏదైనా వాళ్ళ యాక్టివిటీని సరి చేయాలన్నా లేదంటే ఇంకా ఏదైనా వాళ్ళకి మంచి హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేయాలన్నా, సో ఇవన్నీ కూడా మీరు గట్టిగా అనుకుంటే ఏముంది స్పందన వచ్చాము ఈరోజు ఈవినింగ్ 5 ఏళ్ళప్పుడు అయిపోదాము 30 ఏళ్ళు గడిపేస్తే మార్కెటింగ్కి శాలరీ వస్తుందనే కాదు.